గండికోట వచ్చాం మేము ఇప్పుడే. సో ఇక్కడే అనమాట క్యాంపింగ్ అదంతా. సో 10 ఇక్కడ చూసారా కృష్ణుడు ఉన్నాడు. ఎంత ఫాస్ట్ గా స్టోన్ వేసినా పడదనమాట. సైడ్ కి कोई तो है खुदा. संग संग तेरे गर्मी में मीठी ठंडाई, सर्दी में तेरी रज़ाई, एक बार तो छू के देख ले बाबू तुझको करंट लगेगा. मेरे सागर वाले सैया क्यों मोड़े हमरे भैया, इधर लगा के आजा ढूंढ तथा थैया. सागर वाले सैया क्यों मोड़े हमरे भैया, इधर लगा के आजा ढूंढ तथा थैया. बेबी है रात रंगीली, आंखें है तेरी नीली, रुक जाओ देसी बाबू, why you so touchy feely. आजा तुझे राइट करा दूं, पब्लिक को साइड करा दूं, घातक तो छोड़ा तुझे. సో చూసారు కదా మా రూట్ మ్యాప్. సో పెంచల్కోన కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు గండికోట. సో గండికోటలో క్యాంపింగ్, ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్, ఇంకా అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. లాస్ట్ వ్లాగ్ చూసారా పెంచల్కోన వ్లాగ్? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి గండికోట వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత లాంగ్ ఉంది. సో మొత్తం ఒకటే వీడియోలో పెట్టేస్తే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఇలా 2 పార్ట్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గండికోట పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 2 కూడా త్వరలోనే వస్తుంది. సో ఇప్పటికైతే మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేసేయండి. వెల్కమ్ టు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. సో మనం అయితే గండికోట రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం క్యాంపింగ్ స్పాట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి గండికోట ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలన్నమాట. పర్సన్కి 30 అంట. నార్మల్గా వెహికల్కి తీసుకుంటారు కదా, సో ఇక్కడైతే పర్సన్కి 30 అని చెప్పి తీసుకున్నారు. సో మేమైతే దీనికి ముందే రిసార్ట్స్ బుక్ చేసేసుకున్నాము ఇక్కడ. సో యాక్చువల్లీ వ్యూ పాయింట్ దగ్గర రిసార్ట్స్ ఏమీ దొరకలేదన్నమాట, ఖాళీ లేదు, అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో వేరే సైడ్లో తీసుకున్నాం. బట్ మేమైతే లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికే వెళ్దాము. సో వ్యూ పాయింట్ దగ్గర మా ప్లాన్ ఏంటంటే ఫుడ్ కుక్ చేసుకొని కొంచెం క్యాంప్ ఫైర్ దగ్గర అలా ఎంజాయ్ చేసేసి ఎండ్ చేద్దాం అనుకున్నాం. మేము ఏమేమి కుక్ చేస్తున్నాము చూసేయండి. అక్కడంటే చూపి ఒకసారి. గండికోట వచ్చాం మేము ఇప్పుడే. సో ఇక్కడే అనమాట క్యాంపింగ్ అదంతా. సో టెంట్స్ అవన్నీ ఏం ఎలో చేయలేదు ఈరోజు. జస్ట్ క్యాంప్ ఫైర్ వేసుకొని వండుకొని తినడం అంతే. సో మనం ఇప్పుడు ఫుడ్ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. ఇది రైస్ ఫ్రెండ్స్, నవీన్ గడు ఉంటాడు. ఇది బియ్యం, ఇది నీళ్ళు. వచ్చేసి రైస్ ఇప్పుడే కడిగి పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. ఈరోజు వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ అనమాట. స్టార్ట్ చేద్దామా బ్రోస్? అన్నీ వేసావా? ఆయిల్ వేయలేదు అనుకుంటా. పెరుగు వేయాలి, ఆయిల్ వేయాలి. ముందు కలుపు, దాని తర్వాత పెరుగు, ఆయిల్ వేయాలి.
మేము ఈ ట్రిప్ కోసం ముందే అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. అంటే రైస్, వాటర్ క్యాన్ ఇలాంటివన్నీ కొన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాము. సో ఇక్కడ కొనకుండా కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వండుకోవడానికి వచ్చేసి బ్యూటేన్ గ్యాస్ అంటారు కదా. సో చిన్న స్టవ్ ఉంటుంది, దానికి బ్యూటేన్ గ్యాస్ మనం ఫిక్స్ చేసేస్తే దాని మీద ఈజీగా వండేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. సో నేనైతే చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ పెరుగు వేసామన్నమాట, ఎందుకంటే తీసుకుని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెం పెరుగు ఎక్కువ వేసాం, ఆ స్మెల్ అదంతా పోవాలని. కలుపు నేను ఆయిల్ వేస్తాను. సో చూపిస్తా అన్నాను కదా, ఇదే అనమాట చిన్న స్టవ్. ఇలా మనం బ్యూటేన్ గ్యాస్ బాటిల్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయి, అవి ఫిక్స్ చేసేసుకోవడమే. ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మాకైతే ఇది చాలా బాగా యూజ్ అయిందనమాట. ఈజీ టు క్యారీ కదా, సో ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు, మంచిగా కుక్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. మేము అక్కడ కుక్ చేసుకునే టైంలో కొంచెం ఫన్ అయిందనమాట, మీరే చూసేయండి అదేంటో. కొంచెం వాటర్ పడతాయేమో అనిపిస్తుంది. కమింగ్ వాటర్ పడతాయి అనిపిస్తుంది. లేదు పట్ట. గుడ్లు ఏం చేస్తావు? ఇది లోపల పెట్టేద్దాం, ప్లేట్ల మీద పెట్టి ప్లేట్ల మీద బాలాజీ 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 రైట్ సైడ్. సో చూసారు కదా, ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ స్టార్ట్ చేసాము, ఆనియన్స్, మిర్చి అవన్నీ వేసి. సో యాక్చువల్లీ నేను ఎందుకు మాస్క్ పెట్టుకున్నాను అని అనుకుంటున్నారో, నాకు చలి అస్సలు పడదనమాట. అక్కడైతే చాలా చల్లగా ఉంది. సో నైట్ టైం కదా, ఎక్కువ చలి వచ్చేస్తుంది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను ముందు జాగ్రత్త కోసం. ఏం కాలే, అయిపోలే. మాట్లాడేది ఒకటి మాట్లాడితేనే చూస్తారు అందరూ. మ్యూజిక్ పెడితే దాంట్లో బిగ్ బాస్ లో వాడు గొడవ పడుతుంటే వచ్చి సన్నపించేద్దరు అయ్యా. ఒకటేలే చాలు, దాంట్లో 2 వేసి ఆల్రెడీ. అవునా, ఎక్కువ ఇద్దేమో. ఎక్కువ కావాలి, అది ఎంత కొంచెమే కా. సో మేమైతే ఇంకా ఇలా ఫన్ చేసుకుంటూ, కుళ్ళు జోక్స్ వేసుకుంటూ, ఇలా ఎంజాయ్ చేస్తూ కుక్ చేసుకుంటున్నాం అనమాట. సో యాక్చువల్లీ తినడం ఏముండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు తినడం మీద. బట్ ఆ నైట్ టైంలో అలా కుక్ చేసుకోవడం, ఇంకా ఆ క్యాంప్ ఫైర్, ఆ చీకటి, సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను ఇలా క్యాంపింగ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడైనా క్యాంపింగ్ ఎంజాయ్ చేశారా? అంతే ఉంటాయి బయట. రేపొద్దున 6:46కి ఇబ్బంది లేదు. అయితే 6కి అలారం పెట్టుకొని లేయాలి. 6కి లేస్తే సరిపోయింది. 6:40గా వేసేద్దామా చికెన్? క్యాంపింగ్ సెటప్ అంటే ఇదే సెటప్, ఇంకేముంది. చికెన్ కర్రీ, క్యాంప్ ఫైర్ వస్తున్నారు. ఫ్లాష్ ఆన్ చేయాలా?
ఇంకా కుక్ చేసుకోవడం అయిపోయింది. క్యాంప్ ఫైర్ అదంతా అక్కడ ఉన్న వాళ్ళతో సెటప్ చేయించుకోవచ్చు. ఒక 300 అలా ఇస్తే మనకి క్యాంప్ ఫైర్ సెట్ చేస్తారనమాట. సో ఇంకా అది సెట్ చేయించుకొని మేమైతే మొత్తం ఇలా అరేంజ్ చేసుకొని తినడం స్టార్ట్ చేసాం ఇక్కడ. ఇది కూడా ఎక్కడికి వచ్చిందో చెల్లు కారిపోతుందా. అబ్బే వెనకాల అక్కడ కొట్టాను కొట్టావు మళ్ళీ అన్నం మీద పెడతావు. మాటి పొడిచి పొడిచి చంపేస్తారండి. తినేదానికంటే ఇంకా తినేటప్పుడు మాకైతే అక్కడ ఆవులు తోలుకోవడానికి సరిపోయిందనమాట. అన్ని ఆవులు ఉన్నాయి, అస్సలు తిననివ్వలేదు. వాటికేమో నాన్ వెజ్ వేయకూడదు, సో ఆవులు నాన్ వెజ్ తినవు కదా, బట్ అవేమో నాన్ వెజ్ కోసం వస్తున్నాయి అనమాట ఇలా పైకి పైకి. ఇంకా వాటిని తోలుకుంటూ మాకైతే అట్లనే అయిపోయింది టైం అంతా అక్కడ. నెక్స్ట్ మనం వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. అదే అండి సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. సో ఆ రోజు సన్ రైజ్ 6:40కి ఉంది. మేమైతే టైంకి వెళ్ళాం, బట్ ఏమైందో మీరే చూడండి తర్వాత. సో నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర అంత లేట్ అయినా కూడా పొద్దున్నే సన్ రైజ్ చూడాలని చెప్పేసి కష్టపడి లేచి వ్యూ పాయింట్ దగ్గరికి వస్తే సో మాకు ఇలా జరిగిందనమాట. అక్కడ సూర్యుడు రాలేదు, మేము ఏ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయలేదు. సో యాక్చువల్లీ ఆల్రెడీ తెల్లారిపోయింది కాబట్టి సన్ రైజ్ అయిపోయినట్టే. సో ఒకవేళ ఇప్పుడు సన్ కనిపించినా ఎక్కడో పైన కనిపిస్తాడనమాట. సో మనకి మంచి ఆ సన్ రైజ్ వ్యూ అదంతా ఏమి ఉండదు. మీకు ఎప్పుడైనా ఇలా అయిందా? నో సన్ రైజ్ గైస్. సో ఇంకా సన్ రైజ్ రాలేడా, మళ్ళీ వద్దాం మనం. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? సో ఏదైనా సీరియస్ సిచ్యువేషన్స్లో నవ్వు కంట్రోల్ అవ్వకుండా వచ్చేస్తుంది, బట్ సమ్టైమ్స్ అలా అవుతుంటుంది, మనం ఏం చేయలేము. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ఎంబారసింగ్ మూమెంట్స్ ఉంటాయి, బట్ అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. కొంచెం ఫన్ చేసుకోవడం, వదిలేయడం, అక్కడికక్కడ దులిపేసుకొని వచ్చేయాలి అంతే. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఆర్కిటెక్చర్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. రంగనాయకుల టెంపుల్ ఆమె చెప్పింది, ఇది రంగనాయకులని అవ్వా. పెన్నా రివర్ వ్యాలీ, రంగనాయకుల టెంపుల్, మాస్క్. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆకలి లేకపోయినా నోట్లో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అదొకటి ఉంటుంది కదా, నాకైతే అలాగే ఉంటుంది. ఆకలి లేకపోయినా కనిపించిందల్లా కొనుక్కొని తింటుంటా నేనైతే. ఏది
మీకు అనిపిస్తుందా పుల్లకి ఏమంటారు దీన్ని కోనేరు బిగ్ ట్యాంక్ అంట కానీ వాటర్ లేవు ఇప్పుడు కాలంలో ఎవరు వాడతారు? వెంట నుంచి ఒకటి దాన్ని నన్ను ఈ మైక్ ఆన్లో ఉందా? ఉందిలే. శౌచాలయం ఇది పెట్టాలి. శౌచాలయం అంటే టాయిలెట్స్ అంటాం. మీకు ఎవరికైనా ఐడియా ఉందా దీని గురించి? నెక్స్ట్ ఏంటి? అదే పెన్నా రివర్ ఓకే, కనిపిస్తుందా రివర్ ఇక్కడ నుంచి? జుమా మాస్క్ అంట. నేను పిచ్చి పిచ్చిగా ఉన్నానా? సో మనం ఇప్పుడు గండికోట వెళ్తున్నాం. గండికోటకు వచ్చాం. సో మనం ఇప్పుడు గండికోటకు వచ్చాం. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అదంతా చూసేద్దాం. ఫస్ట్ మసీద్ కదా. సో ఇది వచ్చేసి జుమా మాస్క్. లోపలికి వెళ్ళి చూద్దాం అంతా ఎలా ఉందో. వెళ్దామా లోపలికి? మేము గండికోటలో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట. జుమా మాస్క్ ఆర్ జమా మసీద్ అని చెప్పేసి అంటారంట దీన్ని మిర్ జుమ్లా అనేవాళ్ళు 1650లో కట్టించారంట. ఇక్కడ మనం మొత్తం మంచి ఆర్కిటెక్చర్ అదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడికి మనం నైట్ క్యాంపింగ్, మార్నింగ్ సన్ రైజ్ ఇదంతా చూసేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క ప్లేస్ ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి మసీద్ ఉంటుంది రాగానే. సో ఇది ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మొత్తం ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. సో ఇక్కడ మధ్యలో మసీద్ ఉంటుంది. ఇంకా చుట్టూ అంతా ఇలా రూమ్స్లో ఉంటాయన్నమాట. 64 రూమ్స్ ఉన్నాయని చెప్తారు. ఇక్కడ ఒక మధ్యలో ఒక లోయలాగా కూడా ఉంది ఆ రూమ్స్ దగ్గర. సో యాక్చువల్లీ ఏంటంటే గైడ్ని పెట్టుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్లేస్ని చూడడం, ఎక్స్ప్లోర్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటుంది. సో డెఫినెట్లీ గైడ్ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. సో ఆర్కిటెక్చర్ అంతా ఒకసారి చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. సో మేము అక్కడ ఆర్కిటెక్చర్, ఆ మసీద్, ఆ రూమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక రీల్ కూడా షూట్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మా అన్న వాళ్ళు ఇద్దరు అనమాట ఫోటో తీస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఎంఎస్లో ఫోటోగ్రఫీ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళకు కూడా మా వల్ల ఇలా ప్రాక్టీస్ అవుతుందన్నమాట ఫొటోస్ తీయడం అదంతా. సో ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇదే జుమా మాస్క్ అనమాట. సో జమా మసీద్ అని కూడా అంటారు దీని. ఆర్కిటెక్చర్, ఈ ప్లేస్ అదంతా మంచిగానే చూపించానని అనుకుంటున్నాను. సో ఇలా మొత్తం చుట్టూ రూమ్స్, ఇంకా మధ్యలో మసీద్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు అన్ని బోర్డ్స్లో డైరెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ప్లేస్ ఏంటి అని చెప్పేసి. అలా అన్నీ చూసుకుంటూ మనం లాస్ట్కి గండికోట వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రంగనాయకుల స్వామి టెంపుల్. సో ఇంకా అక్కడే జమా మసీద్ అదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రంగనాయకుల స్వామి టెంపుల్కి వెళ్తాము అనమాట. రంగనాయకుల టెంపుల్ లోపలికి వెళ్ళి చూసేద్దాం. బయట ఇవన్నీ మొక్కలు నాటుకుండే అనుకుంటా కదా. బయట ఇవన్నీ మొక్కలు నాటుకుండే అనుకుంటా. ఇక్కడ ఒకసారి చూపి. మట్టి మాత్రమే ఉంది, మొక్కలు లేవు. లోపలికి వెళ్ళిపోదాం.
లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇది చూడు ఒకసారి భలే ఉంది, రాళ్ళతో ఎలా బిల్డ్ చేశారు కదా. ఒకసారి ట్రై చూపిద్దు. కదిలిస్తే పడిపోయేలా ఉన్నాయి ఇవి. ఊరికే రాళ్ళు ఊరికే అట్లా పెట్టినవే కదా, ఊరికే అలా పెట్టారనుకుంటా. చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యాలెన్స్ అయి ఉంటాయేమో ఇలాగే. రాళ్ళు బాగా దృఢంగా, ఈ రాళ్ళు బాగా దృఢంగా ఉన్నాయి, బాగా గట్టిగా బలంగా ఉన్నాయి. ఈ రాళ్ళ మధ్యలో అంత పాట వచ్చింది. ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. అక్కడ చూసారు ఫోటోగ్రాఫర్స్ అన్నమాట వాళ్ళు. నా ఫోటోగ్రాఫర్స్, నా పర్సనల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ. చూపించే వాళ్ళని ఒకసారి. వెళ్తాం లోపలికి వెళ్దాం అన్నమాట. ఈ రంగనాయకుల స్వామి టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక్కసారైనా దగ్గర నుంచి చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని అనిపించింది అనమాట. సో ఆ పిల్లర్స్ కానీ దాని మీద ఉన్న లైక్ ఆర్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో, ఒకసారి చూపి దగ్గర నుంచి. ఇట్రా ఇక్కడ ఒకటి ఉంది చెప్తా. ఇట్రా ఒకటి చూపిస్తా. ఇక్కడ చూసారా కృష్ణుడు ఉన్నాడు. ఈ పిల్లర్స్ మీద ఆ ఆర్ట్ అంతా చాలా అంటే చాలా బాగుంది. సో దశావతారాలన్నీ ఆ పిల్లర్స్ మీద ఉన్నాయన్నమాట, అలా చెక్కి ఉన్నాయి మొత్తం. ఇంకా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపుతారు కదా, సో అది కూడా అక్కడ ఉందని చెప్పేసి నేను తర్వాత చూశాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే గమనించలేదు అది. సో ఇక్కడ మనం ఈ బయట ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ లోపల దేవుడు స్టాచ్యూ అయితే ఉండదు. ఇక్కడ చూడ ఒకసారి. కృష్ణుడు వెన్న తింటున్నట్టుగా, అదే కదా కృష్ణుడు వెన్న తింటున్నట్టుగా. ఆంజనేయ స్వామి. లోపల లోపలికి వెళ్దాం. బా స్మెల్ వస్తుంది లోపల, స్మెల్ వస్తుంది ఫుల్. ఏమైనా ఉంటాయా ఇక్కడ? సో ఇక్కడ మనకి లోపల అయితే దేవుడు ఎవరు ఉండరు. ఏమైనా ఉంటాయేమో భయమవుతున్నా. సో లోపల అయితే మొత్తం ఎంటీ ఉందన్నమాట, లోపల ఏమీ లేదు. లోపలికి వెళ్ళండి, వద్దొద్దు ఉంటుంది చికెన్. సో లోపల చూసారు కదా, లోపల ఏమీ లేదు, మొత్తం ఎంటీ ఉంది. వద్దు పేర్ల. ఇంకెళ్దామా? ఏంటో
మనం రివర్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. చూపి ఇలా పెడతా చూపి. సో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే రాయి మనం ఎంత దూరంలో వేసినా ఒడ్డులోనే పడుతుంది అనమాట. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. రాయి ఎంత దూరంలో వేసినా నీళ్ళల్లో పడదంట, ఒడ్డులోనే పడుతుందంట. సో మనం కూడా ఒక రాయి వేసి చూద్దాం ఎలా ఉంటుందో. మనం తినడానికి తీసుకో. ఇంకొంచెం కారం అయినా. ఇప్పుడే కీరా తీసుకున్నాను. సో ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఆ రాళ్ళు ఆ స్టోన్ అదంతా ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ నేను దీనికి చాలా భయపడిపోయాను. సో దీని తర్వాత చేసిన అడ్వెంచర్కి అయితే ఇంకా దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ, చాలా అసలు నిల్లని చెప్పొచ్చు. సో అహోబిలంలో అంత పెద్ద అడ్వెంచర్ చేశానమాట, నా లైఫ్లో ఎప్పుడు చేయండి. సో అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో త్వరలో వస్తుంది, డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. అదైతే అదే కనిపిస్తున్నదే పెన్నా రివర్. ఇప్పుడు మనం అక్కడ రాళ్ళు వేయాలి, వేసేద్దాం. రాళ్ళు వేసారా? నెక్స్ట్ ఎక్కడ కానీ అబ్బా హెల్ప్ మీ. ఇంకా ఫరెస్ట్ ఎక్కుతున్నా నేను. భయం అవుతుంది నాకు. ఏం కాదు, మా క్రాస్ ఇక్కడ కాదు అట్టుంది ఎక్కువ వేసింది. నడచక నడుచుకుని నడుస్తుంది. అబ్బా నాకు భయం వేస్తుంది. ఆ రివర్ నుంచి వచ్చే విండ్కి ఈ విండ్కి ఆపోజిట్ అయ్యి స్టోన్ పడదంట అంతే. సక్సెస్ఫుల్గా పైకి వచ్చేసాం. సో ఫైనల్గా మేమైతే పెన్నా రివర్ వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకున్నాం అనమాట. ఇదే పీక్ పాయింట్ అక్కడ. సో ఇక్కడే అనమాట, ఇక్కడ నుంచే రాళ్ళు వేస్తారు అందరూ. సో అవి వాటర్లో పడకుండా ఒడ్డునే పడతాయని చెప్తారు. సో ఏమవుతుందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే రాళ్ళు కింద నుంచే తెచ్చుకోవాలన్నమాట. సో పైన అందరూ వేసి అక్కడ రాళ్ళే లేవు. సో కింద నుంచి తెచ్చుకుంటే బెటర్. సో మేమైతే కింద నుంచే మొత్తం కలెక్ట్ చేసుకుంటూ వచ్చాం రాళ్ళని. సో ఇక్కడైతే ఇంకా వేయడం స్టార్ట్ చేసాం అందరం. సో అవి అసలు వాటర్లో పడుతున్నాయా లేదా ఒడ్డున పడుతున్నాయా అదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు ఈ వ్లాగ్ కనుక ఎంజాయ్ చేసి ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గండికోట వ్లాగ్ 2 రాబోతుంది. అంటిల్ దెన్ బాయ్.